హాయ్ అన్న, బాగున్నావా? నేను చాలా బాగున్నా. చూస్తున్నా అన్న ఈ మధ్య రీల్ గీవులు ఎదరగొడుతున్నావు. కామన్ ఇంకా అదేలే, ఓకే. ఎట్టకేలకు మొత్తానికి అయితే ఫేమ్ లో ఉన్నావు, అది సరే. గానీ ఇప్పుడు నాకు ఏంటంటే మెయిన్ గా ఇది వరకు ఈ మన ఇండస్ట్రీకి సంబంధించి ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. పుష్ప 2 లో ఉన్నటువంటి కేశవతో సహా కేశవ కానించి స్టార్ట్ అయింది. సో ఇది వరకు ఎంతో జరిగినాయి, కానీ ఎక్కడ రాలా, బయట తొక్కేశారు. బట్ కేశవ ఒకటి స్టార్ట్ అయింది. దాని తర్వాత రాజ్ తరుణ్, లావణ్య ఒకటి బయటకు వచ్చింది. మొన్న జానీ మాస్టర్, ఈ రోజు మన హర్ష సాయి. అసలు ఎటుపోతుంది ఏంటి కథ? ఇండస్ట్రీ ఏంది? ఏం లేదన్న, ఇండస్ట్రీకి వచ్చినాక ఒక ఇదంతా కామన్ అనేది మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. కామన్ గా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇప్పుడు హర్ష సాయి అయినా ఇప్పుడు అమ్మాయి హీరోయిన్ అయినా కూడా ఇద్దరు కాంబినేషన్ ఏంటంటే ఫస్ట్ బాగానే ఉంటుంది. లవ్ అనేది ఎప్పుడైనా ఫస్ట్ బాగానే ఉంటుంది. అది లవ్వా లేకపోతే ఎఫెక్షన్ లస్కా లేకపోతే ఒకరి మీద ఒకరికి కామం అనేది మాత్రం అది పక్క ఎవ్రీథింగ్ అది పక్కకు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హర్ష సాయి మంచి బెట్టింగ్ చేసుకుంటూ తన యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటూ తను బాగా సంపాదించుకుంటూ 10 మందికి కూడా హెల్ప్ చేసిండు. అందులో మాత్రం క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఎందుకో మరి తను ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయిందో తెలియదు. సినిమాలో అమ్మాయి ఎందుకు ప్రొడ్యూసింగ్ చేస్తున్నదో తెలియదు క్లియర్ గా. తర్వాతకి అమ్మాయి తను విల్లాలో ఉండాలని ఎందుకు చెప్పిందో అది క్లియర్ గా తెలియదు. అసలు ఏమైతుందో ఏంటనేది అయితే అర్థమైతలేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రికార్డులు అయితే ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ హర్ష సాయి అయితే బయట పెట్టాడు. అంటే ఆ ఆడియో విన్నప్పుడు అయితే ఒకటైతే క్లియర్ గా అనిపించింది ఏంటంటే అమ్మాయికి హర్ష సాయి అనే వ్యక్తి చాలా ఎప్పుడు తనతోనే ఉండాలి, తనే కావాలని ఆ అమ్మాయి పట్టుదల పట్టిందని మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. అయితే బిగ్ బాస్ లో చేసిన ఓటీటీ టైంలో బిగ్ బాస్ చేసింది. అప్పుడు ఒకరు వచ్చారు ఆ అమ్మాయికి తోడుగా పార్ట్నర్ లాగా. అవును, నాకు వీడు సర్వస్వం అన్నట్లుగా అయితే చెప్పింది. బట్ తర్వాత చూస్తే ఇప్పుడు హర్ష సాయి లోకం అంటుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో డెసిషన్ చేంజ్ అయిపోయింది, పర్సన్ చేంజ్ అయిపోయాడు, సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోయాయి. డబ్బే కారణమా అమ్మాయి చేంజ్ అయిపోవడానికి? అంటే అమ్మాయికి ఇక్కడ ఒకటైతే క్లియర్ కనిపించింది ఏంటంటే అమ్మాయికి అయితే హర్ష సాయి అంటే పిచ్చి ఒకటి. నెక్స్ట్ డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. డబ్బు ఉన్నప్పుడు ఒక తీరుకుంటారు, డబ్బు లేనప్పుడు ఒక తీరుకుంటారు. మెయిన్ 2. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆ పనన్న జరిగితే హర్ష సాయి నాకు సొంతం అవుతాడు. ఓకేనా, అప్పుడు లవ్ అనేది రాదు అక్కడ. ఓన్లీ ఫ్రెండ్షిప్ అనుకోకుండా ఒక సంఘటన వల్ల ఇద్దరు దగ్గర ఒకటైరు అన్న సిచ్యువేషన్ వస్తుంది. ఒక వర్షం కురిసిన రాత్రి అనమాట క్లియర్ చెప్పాలంటే. ఆ టైమింగ్ లో అప్పుడు బాగుంటది, అతనికి బాగుంటది, ఆమెకి బాగానే ఉంటది. కట్ చేసింది తెల్లారి మంచిగా 2 రోజులు బాగుంటది భయ్య. 2-3 రోజులు ఏంటంటే అప్పుడు లవ్ అనేది ఉండదు, ఏమి ఉండదు, డబ్బు ఉండదు. ఓన్లీ ఒకరికి ఒకరు అంటే కామం, అదే జరుగుతుంది. తర్వాత కట్ చేస్తే ఏంటంటే ఇక డబ్బుల గురించో లేకపోతే అమ్మాయి సిన్సియర్ గా ప్రేమిస్తున్నానని చెప్పడము, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడము, ఇవన్నీ జరుగుతాయి బయటకు రావడం. అదే యాక్చువల్ గా ఈ సినిమా ఈ మేఘాలయడం లాస్ట్ ఇయరే పెద్ద ఈవెంట్ చేశారు. లాస్ట్ ఇయర్ సినిమా స్టార్ట్ అయింది భయ్య. వాళ్ళు ఆ సినిమా స్టార్ట్ అయిన కాంచి వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, నాకు తెలిసి ఆయన వరకు కలిసే ఉన్నారు. తర్వాత కట్ చేస్తే ఏంటంటే సినిమా కూడా 40% 60% అయింది, మొత్తం కూడా కాలే. తర్వాత ఈవెంట్ పెట్టారు. ఈవెంట్ తర్వాత నుంచి కొద్దిగా గ్యాప్ వచ్చింది ఇద్దరికి. గ్యాప్ అనేది పెరుగుకుంటూ రావడం. తర్వాత ప్రొడ్యూసింగ్ చేయకపోవడమా లేకపోతే ఇతన్నే మనీ పెట్టమనడమా ఏదో సోమన్ జరిగింది. అదైతే ఇంకా బయటికి రాలే. ఇప్పుడు ఒకవేళ హర్ష సాయి ఏమన్నా మళ్ళీ ఆడియోలు పంపిస్తే మాత్రం తెలుస్తుంది, అదైతే క్లియర్ ఉంది. ఇప్పుడు గతంలో కూడా హర్ష సాయి మీద చాలా వినపడ్డాయి విమర్శలు. ఓకే, అదే అయితే మనోడు ఏంటంటే పేదలకి పెట్టేద్దాం, పెద్దవాడిని కొట్టేద్దాం అనే తీరులో పెట్టాడు ఈ కాన్సెప్ట్. ఓకే, అదే కాన్సెప్ట్. అయితే ఏంటి, యూట్యూబ్ లో ఏదో వీడియోలు చేస్తూ వచ్చిన రెవెన్యూ పంచకుండా ఆ వీడియో మధ్యలో ప్రమోషన్స్ చేసి బెట్టింగ్ యాప్స్ త్రూ వాట్ ఎవర్ తను ఏదైతే ప్రమోట్ చేయాలనుకుంటా లక్షల్లో గెయిన్ చేసి అందులో ఎంతో కొంత 10% బయట పంచి 90% పెట్టుకున్నాడు. బట్ బయటికి మాత్రం నేను 100 పంచేస్తున్నానని చెప్పి చెప్పుకున్నాడు. దీన్ని ఖండిస్తూ చాలా మంది అతని మీద డిఫెండ్ చేస్తూ కొన్ని వీడియోలు చేశారు. భయ్యా, ఇప్పుడు బార్బర్ షాప్ కట్టించండు మామూలుగా వాళ్ళకి ఎంత అయితే మినిమం 5 lakhs అంతే. అతనికి ఎంత వచ్చిందో తెలుసా? అన్ని లాంగ్వేజ్ లో కలిపి రెవెన్యూ 40 to 50 lakhs. ఏం 40 to 50 lakhs భయ్యా? ఒక యాడ్కే 50 lakhs తీసుకుంటాడు. అది ఓకే, అదే చెప్తున్నా. మామూలుగా అంత మంచి పని చేసిన మనకి హ్యాపీ, వాళ్ళకి హ్యాపీ. కానీ దాని మీద వచ్చిన బెట్టింగ్ మీద వచ్చిన అమౌంట్ ఎంత అనుకోండి, మినిమం 2-3 కోట్లు ఉంటుంది అన్ని లాంగ్వేజ్ కలిపా. ఎంత రెవెన్యూ? అదే అంత అమౌంట్. ఫ్రీ పెట్రోల్ బంక్ పెట్టిండు, అదే దాని మీద అంత వస్తుందా? నిజంగా వస్తుంది ఏంటి భయ్య? ఒక యాడ్ చేస్తే 50 లక్షలు తీసుకుంటాడు హర్ష సాయి.
అవును కరెక్ట్, అది విన్నాను 60 50 90 లక్షలు తీసుకుంది, కోటి చిల్లర తీసుకుంది కూడా ఉంది. విన్నాను మరి ఇంకేంది భయ్యా? అనే ఒప్పుకున్నాడు 90 లక్షలు తీసుకున్నాను అని ఆయనే బెట్టింగ్ యాప్ ఒప్పుకున్నాడు. కొన్ని ప్రమోట్ చేసింది బాగుంది భయ్య, కొన్ని అయితే దారుణంగా చేసారు. ఇప్పుడు చాలా మంది కూడా మొన్న ఒక కొత్తగా ఒక అబ్బాయి డబ్బులు ఇసిరేస్తాడు. ఎవరు ఎందుకు ఇసిరేస్తాడు భయ్య డబ్బులు? ఎవరికైనా డబ్బులు ఎక్కువైనా, కోట్లు సంపాదించడానికి డబ్బులు ఎక్కువ కాలేదు. ఇలా తినలేని వాళ్ళు కొంతమంది వాళ్ళు డబ్బులు ఇసిరేస్తే వాళ్ళకి యాంచ్ వస్తాయి భయ్య. బెట్టింగ్ లో మీద బెట్టింగ్ అనేది వీళ్ళ సంపాదనకి మెయిన్ కారణం. సో అలాంటి హర్ష సాయి ఈ రోజున ఎలిగేషన్ లో పడ్డాడు. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఒక అమ్మాయి తనను తాను అంటే బ్లేమ్ చేసుకునే దానికి సిద్ధపడి పోలీస్ స్టేషన్ కి వచ్చి రాంగ్ కేసు అయితే పెట్టదు కదా, ఎంతో కొంత నిజం ఉంటుంది కదా అని నేను అది కూడా అదే బ్రదర్, ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్ ఏం జరిగిందో ఏదైనా కానీ కొంత అయితే అమ్మాయికి అయితే నిజం ఉంది. హర్ష సాయి కూడా కొన్ని ఆడియో రికార్డులు అనేది సేవ్ చేసుకుంది. ఆ ఆడియో రికార్డులు ఇవాళ బయట పెట్టిండు. దానికి కారణం ఏంటంటే ఇలాంటివి జరుగుతుందని పెట్టుకున్నావా, లేకపోతే ఏదన్నా మంచిదానికి చెడుదానికి అనేది క్లారిటీ అనేది అది కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర హర్ష సాయి గురించి అయితే ఒకటి అయితే చెప్పాలి భయ్య, అతను అయితే కమర్షియల్ జెన్యూన్ పర్సన్ అయితే కాదు. అతనికి రూపాయి పెడితే 2 రూపాయలు వచ్చిన సిచ్యువేషన్ లో ఉంటాడు. మాస్క్ అంతేనా? అంతే, మాస్క్ వేసుకొని ఉన్నాడు. ఇంకోటి అంతెందుకు భయ్య, ఒక చిన్న హర్ష సాయి గురించి ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. అది ఇక వేరే విధంగా తీసుకొస్తారేమో నాకు తెలియదు కానీ ఒకటి, హర్ష సాయి బట్టి కార్ దిగగా ఒక 4-5 బాయ్స్ ఉంటారు వైట్ కలర్ వాళ్ళు, మాస్కులు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? ఒక రీజన్, మనోడే కనపడాలి అంతే, మనోడే హైలైట్ కావాలి, మనోడనే టార్గెట్, మనోడే వీడియోలలో టార్గెట్ ఉంటాడు. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళకి మాస్క్ వేసి తన అంటే పక్కన ఉన్న అందంగా ఉన్నా కూడా ఓడరాడు. కమర్షియల్, పక్క కమర్షియల్ హర్ష సాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు భయ్య. సరే, ఇప్పుడు ఓవరాల్ గా ఒకవేళ ఇది నిజమైతే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? శిక్ష అనేది ఏంటంటే లాయర్ మాట్లాడుతుండు, ఆ లాయర్ కొన్ని మాట్లాడుతుండు, రేప్ చేసిండని చెప్తుందా అమ్మాయి, 2 కోట్లు ఇది చేసాడు. జానీ మాస్టర్ కూడా అదే ఇప్పుడు రేప్ చేసిండు అది అని చెప్తారు కదా. ఇవన్నీ ఎట్లుంటాయంటే రోజు ఓడుతా ఉంటే ఒకటి బయటపడుతుంది భయ్య. సరే చూద్దామని ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.